మహాగణుడు అయిన రాజా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము నాయన చాలాసార్లు విశ్వాసం లేకయే వీగిపోయాము, చతకిలబడ్డాము. ఇక మా వల్ల కాదు, మా జీవితం ఎండ్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఓడనాయకుడు అయిన నీవు మా ముందుకు వచ్చి భయపడొద్దో, అల్ప విశ్వాసం తొలగించుకొని ముందుకు సాగండి అని చాలాసార్లు మమ్మల్ని హెచ్చరించినా మేము మాత్రం అలానే చతకిలబడ్డున్నాం. అయితే ఈరోజు మాకు తెలియజేశావు, బియాండ్ లైఫ్ ఒకటి ఉంది, అది మీరు విశ్వాసం ఉంచితే పొందుకోగలుగుతారు అని సెలవిచ్చి ఉన్నావు. అంతము వరకు సహించువాడు, అంతము వరకు విశ్వాసం ఉంచువాడే నాయన ఆ లైఫ్ను పొందుకోగలుగుతాడు. ఈరోజు మా బిడ్డల్లో చాలామంది నాయన భయముతో, భీతితో, ధైర్యం లేక నాయన నిన్ను నమ్మక అవిశ్వాసంలో చతికిలబడి ఉన్నారు. దయచేసి నాయన ఒక్కసారి మీరు పట్టుకోండి, లేవనెత్తండి. మీరు విశ్వాసానికి కర్తవై ఉన్నారు, కొనసాగించే గొప్ప దేవుడై ఉన్నారు. మాలో విశ్వాసము సన్నగిలినప్పుడు ప్రార్థించమన్నావు, మేము ప్రార్థిస్తున్నాం. ఏ సమస్య దగ్గర ఆగిపోయి చతికిలబడి ఏడుస్తున్నారో, దుఃఖపడుతున్నారో, మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి ఏంటి, మాకు సహాయం చేసేవాళ్ళు ఒక్కడ కూడా లేరేంటి అని ఏ సమస్య, ఏ కొండలాంటి సమస్యలను ఎదురుగా నిలబడి అయ్యో ఇంత కొండలాంటి సమస్యలు మాకున్నాయే, ఇక మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి దిక్కులు చూస్తున్నారో, ఎండ్ పాయింట్ అనుకుంటున్నారో, బియాండ్ మీరుండి నాయన కొండలను సైతం పిగిలించి వేయండి. అవిశ్వాసం అనే కొండలు మా జీవితంలో ఉండటానికి వీల్లేదు. యేసు నామమున తొలగించండి. విశ్వాసముతో నీవు మా ఎదుట చేయబోయే గొప్ప కార్యాలను చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మా బిడ్డల ప్రభువా, ఆయన డిఎస్సి ఎగ్జామ్ రాసి నిరీక్షిస్తున్నారు, కోర్టు ఎగ్జామ్స్ రాసి నిరీక్షిస్తున్నారు, విశ్వాసంతో కనిపెట్టుకున్నారు, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తున్నారు, గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. మా బిడ్డల ప్రభు ఎంతో ప్రయాసపడి విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారు. ఆయన వీరి విశ్వాసానికి తగినట్లుగా వీరి జీవితంలో కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా మీరు కనికరించండి, కటాక్షించండి. యేసు నామమున ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రభువా వివిధ రకాలైన సమస్యలతో కృంగిపోతూ, అలసిపోతూ, ఆగిపోయి మా జీవితం అయిపోయింది, ఇక ఈ అప్పుల బారి నుండి, అప్పుల సమస్య నుండి మమ్మల్ని బయటపడేసేవారు లేరు, ఈ కోర్టు సమస్యల నుండి మమ్మల్ని బయటపడేసేవారు లేరు అని ప్రభువా ఒకచోట ఆగిపోయి కృంగిపోతున్నారు శిష్యుల వలె. యేసయ్య యేసు నామమున వారి సమస్యలన్నింటినీ తొలగించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ప్రయత్నాలు యేసు నామమున సఫలీకృతం చేయండి. పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన అదేవిధంగా ప్రభువా రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు రక్షణ, మారు మనసుని ఇవ్వండి. మా బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభువా, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా వర్ధిల్లుదురుగాక. రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి, వృద్ధి చెందాలి. అవిశ్వాసంతో ప్రయాణం చేస్తున్న బిడ్డలు నాయన ఈరోజు విశ్వాసంతో ముందుకు సాగాలి. యేసు నామమున ప్రభువా ఆవగింజంత విశ్వాసంతో మా బిడ్డలను నింపండి. నీ విశ్వాస పరిమాణమును బట్టి నీకు కార్యములు జరుగునుగాక అని నా ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు. యేసు నామమున మా బిడ్డల యొక్క విశ్వాసమును బట్టి మా బిడ్డల జీవితాల్లో ఓ గొప్ప కార్యం జరిగించమని అడుగుచున్నాము. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.